అలాగే నేను టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి దగ్గర, వెంకటేశ్వర్లు గారా ఆయన పేరు? ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ ఇంటికి ఇలా నన్ను వైసీపీ కొంతమంది అనంత వెంకటరామరెడ్డి గారి అనుచరులు, గూండాలు నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు, కొడతాను, తిడతామని చెప్తాను, హెల్ప్ అడుగుదామని వెళ్ళాను. ఆయన ఇక్కడ ఆఫీస్ వెళ్ళా, టీడీపీ ఆఫీస్లో. వాటికి వెళ్తే సెక్యూరిటీ ఉన్నారు. సార్ ఉన్నారా అన్న, లేరు అన్నారు. ఎప్పుడొస్తారు అన్న, తెలియదు అన్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళి బిల్లు కొట్టి అడిగాను, మేడం సార్ గారు ఉన్నారా అని. లేరు అన్నారు. విజయవాడ వెళ్ళారు అన్నారు. ఎప్పుడొస్తారు అన్న, తెలీదు అన్నారు. అలాగే నాకు ఈ అర్థం కాని విషయం ఏంటంటే, ఏదన్నా రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉంటారు కసువు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పోతే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని పెట్టిపోతారు. మీరు ఎమ్మెల్యే అయ్యిండి 20-30 వేల రూపాయలు ఎవరికన్నా ఇచ్చి ఆడ మీ ఇంటి దగ్గర లేదంటే ఆఫీస్లోనో పెట్టచ్చు కదా, సమాధానం చెప్పడానికి, కష్టాలు వినడానికి. ఎందుకు మీరు పెట్టలేకపోతున్నారు? అంటే మీ పని అంత పనికిమాలిన పనే, అంటే యూజ్లెస్ అని మీకే తెలుసా మీరు చేస్తండే పని? అందుకే జనాన్ని ఎవరిని పెట్టరా, రెస్పాన్సిబుల్ పర్సన్ని? ఎవరైనా ఓ సమస్య కోసం వచ్చినప్పుడు పెట్టాలి కదా. స్టేషన్కి వెళ్ళాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోమని చెప్తున్నారు. మరి ఎవరితో చెప్పాలి? ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, మళ్ళీ సేమ్ రిపీటే. అంటే మోసగా